ఫ్లాట్లపై సందిగ్ధత వీడలేదు. నిర్మాణం పూర్తి అయిన విల్లాలను అదేవిధంగా ఖాళీ స్థలాలను చూపిస్తూ 27 విల్లాలను నిర్వాహకులు స్వాహా చేశారు. ఇక ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ప్రచురించిన వార్తా ప్రసారంపై ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పొచ్చు. గ్రీన్లాండ్ డెవలపర్స్ నిర్వాహకుల తీరుపై సర్వత్రా చర్చ నెలకొంది. నిన్న ఏఎన్ఎన్ ఛానల్లో న్యూస్ గ్రీన్ డెవలపర్స్ నిర్వాహకుల తీరుపై ప్రచారమైన వార్తపై ప్రభుత్వం దిగివచ్చింది. ఇక తమ విల్లాను కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై కొన్నిచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే 64 డాక్యుమెంట్స్ 500 ఫ్లాట్లపై సందిగ్ధత వీడలేదు. నిర్మాణం పూర్తి అయిన విల్లాలను ఖాళీ స్థలాలను చూపిస్తూ 27 విల్లాలను నిర్వాహకులు స్వాహా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. వరుణ్, తనికెళ్ల దగ్గర గ్రీన్లాండ్ డెవలపర్స్ నిర్వాహకుల తీరుపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏఎన్ఎన్ ఛానల్ గత 2 రోజులుగా వేస్తున్న కథనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వైరా రిజిస్టర్ తప్పుడు డబుల్ రిజిస్టర్ చేశారన్నటువంటి విచారణలో తేలిన తర్వాత వెంటనే దాన్ని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే తనికెళ్లకు సంబంధించినటువంటి వెంచర్లో దాదాపు ఇండో ఖతర్ వెంచర్, గ్రీన్లాండ్ వెంచర్ అంటే ఖమ్మం జిల్లాలో ఒక నెంబర్ 1 స్థానాన్ని సంపాదించాయి. కానీ ఈ ఒక్కసారిగా ఈ భాగస్వాముల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఫలితంగా ఒక్కసారిగా ఈ యొక్క అక్రమాలు అనేవి ఒకరిదాని తర్వాత ఒకరు వెలుగులోకి వస్తా ఉన్నారు. ప్రధానంగా ఆ వెంచర్లో ఉన్నటువంటి 27 విల్లాలకు సంబంధించి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా నివాసం ఉంటున్న నేపథ్యం కనబడతా ఉంది. ఆ నివాసం ఉంటున్న వాటి స్థానంలో ఖాళీ స్థలంగా ఉన్నాయని చెప్పేసి చిత్రీకరిస్తూ వైరాక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఖాళీ స్థలాలుగా ప్రభుత్వానికి చలానా చెల్లించేసి రిజిస్ట్రేషన్ కి సంబంధించి చేయించారు. ఈ విషయం కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి కూడా ఏఎన్ఎన్ ఛానల్ దగ్గర ఉన్నాయి. ఆ మేరకు ప్రభుత్వం కూడా విచారణకు సంబంధించి కొంత ఫిర్యాదుతోటి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఇండో ఖతర్ గేట్ వద్ద ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ ఇండో ఖతర్ ఆఫీస్ ఉందో, ఆ గ్రీన్లాండ్ వెంచర్ లోపల ఉన్నటువంటి ఇండో ఖతర్ ఆఫీసును కూడా
ఇక గ్రీన్ ల్యాండ్ డెవలపర్స్ నిర్వాహకుల తీరుపై సర్వత్రా చర్చ నెలకొంది. అయితే నిన్న ఏఎన్ఎన్ ఛానల్ న్యూస్ లో గ్రీన్ ల్యాండ్ అదే నేపథ్యంలో ఉన్నటువంటి ఇండో ఖతార్కి సంబంధించినటువంటి సంయుక్తంగా నిర్వహించిన ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీసును కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఖాళీ స్థలంగా చూపిస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వెలుగులోకి వచ్చిన నేపథ్యం కనబడుతుంది. దాదాపు 64కు సంబంధించినటువంటి పేర్లతో కూడినటువంటి 500 ఫ్లాట్స్ ని ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేశారో అది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక్కసారిగా ఇండో ఖతార్ వెంచర్ నిర్వాహకుల యొక్క అదే నేపథ్యంలో గ్రీన్లాండ్ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ జిల్లా వ్యాప్తంగా చర్చ నాడు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రీన్లాండ్స్ వెంచర్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ కొనుగోలుదారులందరూ కూడా గందరగోళ పడుతున్న నేపథ్యం కనబడతాము. దీనికి ప్రత్యక్షంగా పాత్ర వహించేటువంటి రామచంద్రరావుపై వేటు వేసినప్పటికీ మరో కీలకమైనటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా కొంత పరిశీలన జరుగుతున్నట్టుగా సమాచారం లభ్యమైంది. ఏదేమైనా సరే స్టాంపుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటిది ఇటీవల కాలంలో జరిగినటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రేషన్ లో వైరాలో అత్యధిక ఎక్కువైనప్పటికీ కూడా అక్కడ కాంట్రవర్సల్ కూరుకున్నటువంటి రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్పేసినటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి దాంట్లో నిజంగా నిర్ధారించేసి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిగా ఆ శాఖ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డిప్యూటీ అక్కడ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే శాఖపరమైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. గ్రీన్లాండ్ నిర్వాహకులకు సంబంధించిన తీరు పట్ల అమ్మానీస్ లో వచ్చిన కథనం, అదే నేపథ్యంలో ఇండో ఖతార్ లో నిర్వహణలో ఉన్నటువంటి అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ అన్నిటి మీద కూడా జిల్లా వ్యాప్తంగా అమ్మానీస్ కథనానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు నిరంతరపాయంగా సమాచారం అందించిన ఫలితంగా అమ్మానీస్ కి పలువురు ప్రశంసలు అందిస్తా ఉన్నారు. ఇలాంటి అక్రమాలు జరిగేటువంటి వెంచర్ మొత్తం కూడా బట్టబయలేయాలని చెప్పేసి సూచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా లాంటి చోట్ల ఒక చైతన్యవంతమైన ప్రాంతంలో ఇలాంటి అక్రమాలకు నిలయంగా మారడం, అది వెంచర్ లో జరిగేటువంటి అంశాలు కూడా చూస్తున్నట్టుగా అధికారులు వ్యవహరించిన తీరు పట్ల మాత్రానికి కొంత రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ద అప్డేట్స్.